దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. 10వ నెలంతా దేవుడు కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి మరి మొదటి దినాన్ని 11వ నెలలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఒక మాట యోబు రాసిన గ్రంథం మరి 13వ అధ్యాయము 26వ వచనం నుండి 28 వచనాలు కూడా మనం చదివినప్పుడు అందులో ఉంది 26వ వచనం. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్య పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించబడి ఉన్నావు. బొండలో నా కాళ్లను బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీచి ఉన్నావు. ఎందుకంటే దేవుడు మనకి కొన్ని హద్దులు ఇచ్చాడు. ఆ హద్దుల్లో మరి మనం ఉండాలని మరి యోబు రాసిన గ్రంథములో యోబు గారు అంటున్న మాట ఏంటంటే, నా ప్రవర్తన అంతా నువ్వు చూస్తున్నావు. నా ప్రవర్తన అంటే అడుగులు జారిపోకుండా, ఎక్కడ ఏ మాటలో జారిపోకుండా దేవుడు మనకి కొన్ని అంశాలు ఇచ్చినప్పుడు నా ప్రవర్తన అంతా కూడా ఏం చేస్తున్నావు? కనిపెడుతున్నావు. నా అరికాలు చుట్టూ గిరిగీసి ఉంచావు. అవును, ఇదిగో ఈ చోట నుంచి మరలా నువ్వు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు తన ప్రవర్తనలో ఎక్కడైతే తన జీవితంలో ఉంచాడో అక్కడి నుంచే ఉన్నాడే కానీ అడుగు అటు కానీ ఇటు కానీ తిప్పలేదు. బిడలారా, దేవుడు కొన్ని మాటలు మనకు చెప్పినప్పుడు మన ఎప్పుడైతే అందులో మనం జీవిస్తామో, అందులో మనం ఉంటామో, దేవుని ఆశీర్వాదం, దేవుని కృప మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. అదే కాదు, దేవుని సన్నిధిలో కూడా నిలకడైన జీవితం ఉండాలని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే మరి ఇర్మియా రాసిన గ్రంథంలో కూడా బిడలారా మరి 5వ అధ్యాయము 22వ వచనంలో కూడా అక్కడ కొన్ని మాటలు కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లిలను, అవి ప్రభలు లేకుండాయు, ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? సముద్రానికి మరి హద్దు వేశాడు దేవుడు. అది ప్రబలకుండా బయటకు రాకుండా ఒక గిరి గీశాడు దానికి. ఆ గీతలోంచి సముద్రము దేవుని మాట వినగలగడమే కాదు, దాని నుంచి మరలా బయటకు రాలేదు. కానీ మనము అయితే అనేక సార్లు దేవుని మాట దాటి బయటకు వచ్చేస్తున్నాం. దేవుని చేతిలో చెయ్యి వేసిన మన జీవితాలు ఎప్పుడైతే మరి బయటకు వస్తున్నామో మనం నష్టాలు అనేక రకాలుగా చూడగలుగుతున్నాం. బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు నువ్వు బయటకు వస్తున్నావు, అనేక సార్లు ఆయన గీసిన గీతలోంచి నువ్వు బయటకు వచ్చేసావు. దానివల్ల నష్టం. జాగ్రత్త, నీ కుటుంబంలో నాశనానికి కారణము నువ్వు అవుతావేమో. కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు మాట్లాడుతున్న మాటలు వింటున్నావు కనుక ఈ దినము నీతో అంటున్నాడు. ఎన్నిసార్లు నీవు మాట తప్పి బయటకు వచ్చేసావు, మాట వినకుండా బయటకు వస్తున్నావు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. సముద్రానికి గీత గీశాడు, అది సరిహద్దులోనే ఉంది కానీ అది దాటలే. నీవు దాటిపోతున్నావు. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన అంతా కూడా దాటి బయటికి వస్తున్నావు. అందుకే దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నష్టపోకుండా జాగ్రత్త పడు, నాశనమైపోకుండా జాగ్రత్త పడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట చెవిని పెట్టు బిడ్డ, లేకపోతే నీ జీవితాన్ని నష్టం చేసుకుంటావు. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ పడిపోతామో, ఎక్కడ జారిపోతామో, ఎక్కడ ఏమైపోతామో మనకు తెలియదు. రేపు నీది కాదు బిడ్డ, ఈ దినమే నీది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి నువ్వు సరైపోతే సరే. కనుక మరి ఆ బొండ గీత గీశాడు దేవుడు. గీసినప్పుడు ఆ గీతలోంచి బయటికి వెళ్ళలేదు బిడ్డ. కనుక యోబులాగా నీ జీవితము ఉంచుకోగలుగుతావా? యోబు లాంటి భయభక్తులు కలిగి నీవు ఉండగలుగుతావా? దేవుని యందలి ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. ఏ పిల్లల కొరకు
ప్రార్థన చేస్తూ ఉండే ప్రార్థనాపరుడు, వేకువ జామునే లేచేవాడు, ప్రార్థన చేస్తున్నాడు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీవు చేయగలుగుతున్నావా? వేకువ జామున నీకు ప్రార్థన ఉందా బిడ్డ? అందుకే దేవుడు ఈ దినము, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వింటున్నావు, జాగ్రత్తగా విను. ఈ దినము నీది, రేపు మనది కాదు కనుక చాలా జాగ్రత్త. ఒక మనిషి మాట్లాడితేనే మనం వింటూ ఉంటాం. అయితే నీ పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను పోషించి నడిపించిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నిన్ను బలపరుస్తున్న దేవుడు, అనేక శోధనలో నువ్వు పడిపోకుండా నిన్ను తప్పించిన దేవుని మాట నువ్వు వింటావా? వింటే నీకు ఆశీర్వాదం. చూడండి, మరి ఒక సిగరెట్ పెట్టి ఉంటుంది. ఆ సిగరెట్ పెట్టి మీద అది తాగితే నీకు హానికరము అని ఉంటుంది. అయినా దాన్ని తాగుతూ ఉంటారు. ఎందుకు? మాట వినక, నష్టమైపోతామని తెలిసి అదే తాగుతూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో అది నష్టమని వారికి తెలిసినప్పటికీ కూడా ఆ పాపములోనే వారు పడిపోతూ ఉంటారు. అలాగా మరి గీత దాటితే మన బ్రతుకులు ఏమైపోతాయో ఒకసారి యోచించు. ఓ క్రైస్తవుడా, పేరుకు మట్టిగా క్రైస్తవుడిగా ఉంటే కాదు, కానీ ఆయన మాట వినే బిడ్డగా ఉండు. ఆయన మాట నీ జీవితంలో అనుసరించినప్పుడు నువ్వు గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందగలుగుతావు, దీవెనలు నువ్వు పొందగలుగుతావు. నీ సంఘములో ఒక స్తంభం వల్లే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు కనుక ఒకవేళ పడిపోయావేమో మరలా తిరిగి కడతానంటున్నాడు. కనుక ఆయన మాట విను, ఆయన మాట వినడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతాం. కనుక మీ జీవితంలో ఏ విధముగా ఉన్నావు? జంతువులు ఆయన మాట వింటున్నాయి, జంతువులు ఆయన మాట వింటున్నాయి. పక్షులు దేవుని మాట వినగలుగుతున్నాయి. ఎట్టి రీతిలో ఉన్నావు బిడ్డ? ఏ రీతిలో ఉన్నావు? ఏకునే లేస్తున్నాయట, కాకులు ప్రార్థన చేస్తున్నాయట, కాకులు దేవునికి మొర్ర పెడుతున్నాయంట. ఆ మొర ఆలకించి వాటికి ఆహారం సిద్ధపరచగలిగిన వాడు ఎవడు అంటున్నాడు యోబు రాసిన గ్రంథంలో. కనుక అవి ప్రార్థన చేస్తున్నాయి. నువ్వు గీత దాటిపోయావేమో ఈ రోజే. ఇది నీ రక్షణ దినం, ఇదే నీకు అనుకూలమైన సమయం బిడ్డ. జాగ్రత్త. నీ సమస్యల వలయములో దాటిపోతున్నావేమో, మాట తీరు మారిపోతుందేమో, చూపులు మారిపోతున్నాయేమో, కానీ దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము నీకు వినబడుతుంది. కనుక దేవుని కాపుదల, దేవుని భద్రతలో నీవు ఉండాలని సేవకురాలుగా నేను ఈ మాటలు నీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి చదువుకో ఈ మాటలు. చదువుకున్నప్పుడు నీ బాల్య పాపాలన్నిటినీ కూడా ఆయన క్షమిస్తాడు బిడా, క్షమించగలిగిన దేవుడు. కనుక నువ్వేదో పాపంలో పడిపోయావు, ఏదో శ్రమలో పడిపోయావు, ఏదో నష్టం నిన్ను వెంటాడుతుంది, దిగులు, భయం, ఆందోళనలో నువ్వు ఉన్నావు. కనుక ఒక్కసారి దేవుని మాటకి లోబడు. గీత గీశాడు, అందులోంచి బయటికి రావద్దు. నా మాట విను అన్నాడు. దేవుని కాపుదల, దేవుని భద్రత, క్షేమం మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.